హరే కృష్ణ. ఈ రోజుల్లో చాలామందిని లోపల తొలిచేస్తున్న ఒకే ఒక ప్రశ్న, నేను చేసిన తప్పులకు ఇక విముక్తి లేదా, నా గతం నన్ను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుందా అని. మనిషి అన్నాక తప్పులు చేయడం సహజం. కానీ ఆ తప్పుల తాలూకు పాపభీతి మనశ్శాంతిని దూరం చేస్తుంది. దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా నేను అనర్హుడిని, నా పూజలు ఫలిస్తాయా అనే న్యూనతాభావం అడ్డుపడుతుంది. సరిగ్గా ఇలాంటి భయంతో ఉన్నవారి కోసమే గోదాదేవి తిరుప్పావైలోని 5వ పాసురం చెప్తుంది. దీని భావం ఏమిటంటే, చెలులారా, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల మాయావి మధురానగర రక్షకుడు, యమునా తీరవాసి, గొల్లవారి వంశానికి మణిదీపం, తల్లి దేవకీదేవి గర్భాన్ని ప్రకాశింపచేసిన ఆ దామోదరుడైన శ్రీకృష్ణుడిని మనం శరీరంతో పాటు మనసుతోనూ పరిశుద్ధులమై చేరి పవిత్రమైన పూలతో సేవించి నోరారా కీర్తించి మనసారా ధ్యానిస్తే చాలు. మనం గతంలో చేసిన పాపాలు, భవిష్యత్తులో తెలియక చేయబోయే తప్పులు అన్నీ కూడా అగ్నిలో పడిన దూదిపింజల వలె నశించిపోతాయి. ఇవి అద్వితీయమైన వ్రతమని తెలుసుకోండి. ఆండాళ్ తల్లి ఈ పాసురంలో కృష్ణుని మాయావిగా, ప్రేమకు లొంగే దామోదరుడిగా వర్ణించారు. మన పాపాలు పోవడానికి పెద్ద పెద్ద యాగాలు అక్కర్లేదు. ఆ తల్లి ఒక సులువైన మార్గం చెప్పారు. దీనినే త్రికరణ శుద్ధి అంటారు. మనం శారీరకంగా, మానసికంగా శుద్ధి అయి నేను తక్కువ వాడిని అనే న్యూనతాభావాన్ని, అహంకారాన్ని వదిలి ఆ కృష్ణుణ్ణి నోరారా కీర్తించి మనసారా ధ్యానిస్తే చాలు. ఎప్పుడైతే ఈ 3 ఏకమవుతాయో అప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది. చాలామందికి అనుమానం వస్తుంది, నేను ఎన్నో తప్పులు చేశాను, కేవలం దండం పెట్టుకుంటే పోతాయా అని. దానికి ఆండాళ్ తల్లి ఇచ్చిన ఉదాహరణ అద్భుతం. తియనిల్ తూసాగుం అంటే, ఒక పెద్ద గది నిండా ఏళ్ల తరబడి పోకుపడిన దూది కుప్పను కాల్చడానికి లారీల కొద్దీ మనుషులు అక్కర్లేదు. కేవలం ఒక చిన్న నిప్పు రవ్వ చాలు. క్షణాల్లో ఆ దూదంతా బూడిదవుతుంది. అలాగే మన అనంతమైన పాపరాశిని కాల్చి బూడిద చేయడానికి నామం అనే చిన్న అగ్నికణం చాలు. ఇది మనసుకు ఎంతటి ఊరటనిస్తుందంటే చాలా ఊరటనిస్తుంది. కాబట్టి గతాన్ని తలుచుకుని భయపడకండి, భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకోకండి. నిప్పు అంటుకుంటే దూది ఎలా కాలిపోతుందో, నిజమైన భక్తి మొదలైతే పాపాలు అలా కాలిపోతాయి. అంతేకాదు, భక్తిలో ఉన్న వారిని ఇకపై తప్పులు చేయకుండా ఆ భగవంతుడే కాపాడుతాడు. భగవంతుడు మన తప్పులను లెక్కపెట్టే అకౌంటెంట్ కాదు, మన ప్రేమను కోరుకునే తండ్రి. ఈ రోజు నుండి గత తప్పుల భారాన్ని దించివేద్దాం. శుద్ధమైన మనసుతో నోటి నిండా కృష్ణనామంతో జీవించడమే నిజమైన వ్రతం. హరే కృష్ణ.